హరిహర సుతుడిగా మణికంఠుడిగా కొలువుదీరిన అయ్యప్ప స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఇలదైవంగా వెలుగొందుతున్నారు అయ్యప్ప స్వామి. శబరిమలలో కొలువుదీరిన అయ్యప్ప అశేషమైన భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్పను ఇష్టదైవంగా కొలిచే భక్తులు ఎక్కువగా ఉంటారు. ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం అవ్వగానే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో దీక్షను చేపడతారు. ఆరోగ్యాలు బాగుండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, తమ కష్టాలను తీర్చాలని భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్నవారు ప్రశాంతమైన జీవితం కోసం అయ్యప్ప దీక్షను తీసుకుంటారు. స్వాములు మాలధారణ చేసిన నాటి నుంచి 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుని అయ్యప్పను ఎంతో నిష్ఠతో పూజిస్తారు. మాల ధరించిన నాటి నుంచి చన్నీటి స్నానం, కటిక నేలపై నిద్రించడం, మిత భోజనం, నిత్యం అయ్యప్ప నామ స్మరణతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. దీక్షాకాలం పూర్తి అయిన తర్వాత అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం చేసుకుని దీక్షను విరమిస్తారు. అయితే దీక్ష సమయంలో అయ్యప్ప స్వాములు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. స్వాములు నల్లటి దుస్తులను మాత్రమే ధరించడం వెనుక పలు శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కారణాలను పరిశీలిస్తే అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఒక మాట ఇస్తాడు. మీరు ఏలినాటి శని గురించి వినే ఉంటారు. ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలు శని ఉంటుందని చెప్తారు. శనీశ్వరుడు మనుషులను 7 సంవత్సరాలు పట్టి పీడిస్తాడు. ఎందుకు మనుషులను పట్టి పీడిస్తున్నామని అయ్యప్ప శనీశ్వరుని అడుగుతాడు. నరులు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి తాను పీడిస్తున్నానని, అది తన ధర్మం అని శనీశ్వరుడు చెప్తాడు. దానికి అయ్యప్ప స్వామి ధర్మం అంటే పడపీడనం కాకూడదని అంటాడు. 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ సంవత్సరానికి మండల కాలంలో తన భక్తులు అనుభవిస్తారని అయ్యప్ప చెప్తాడు. 40 దినాల్లో ఎన్ని కష్టాలు అనుభవించగలరు అని శనీశ్వరుడు అయ్యప్పతో అంటాడు. మధురసాలతో, మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బతీస్తానని, వారంతా భుక్తి లేక అలమటిస్తారని శనీశ్వరుడు అంటాడు. అంటే అప్పటి వరకు మాంసం, మసాలా ఆహారం తిన్నవారికి రుచి అనేది తెలియనివ్వకుండా చేస్తా అని అంటాడు. దానికి అయ్యప్ప తన భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారని మాటిస్తాడు. అందుకే అయ్యప్ప స్వాములు ఉల్లిపాయ కూడా తినరు. పూల పాన్పుపై నిద్రించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తారని శనీశ్వరుడు చెప్తాడు. తన భక్తులు సుఖాలు విడిచి కటిక నేల మీదే నిద్రిస్తారని అయ్యప్ప అంటాడు. పన్నీటి జలకాలు ఆడేవారిని గజగజ వణికిస్తానని శనీశ్వరుడు అంటే, ఉదయం సాయంత్రం నా భక్తులు పన్నీటి స్నానం బదులు చన్నీటి స్నానం చేస్తారని అయ్యప్ప చెప్తాడు. కట్టుకోవడానికి సరైన బట్ట లేక, కేశ సంస్కారాలు లేక, పాదరక్షలు లేక, తనని తానుగా చెప్పుకోలేని దుస్థితిలో సిగ్గుపడి రూపు చెడి హీనంగా, దీనంగా పరిభ్రమించేలా చేస్తా అంటూ శనీశ్వరుడు అంటాడు. అంతేకాదు తన చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారని అంటాడు. కేశ సంస్కారాలు అంటే జుట్టు గడ్డం కత్తిరించుకోకుండా అలానే 40 రోజులు ఉండటం. జుట్టు గడ్డం పెరిగిపోతే మనిషిని గుర్తుపట్టడం కష్టం కదా. అందుకే శనీశ్వరుడు అలా చెప్తాడు. శనీశ్వరుడి మాటలకు అయ్యప్ప ఇలా అంటాడు. నీకిష్టమైన రంగు నలుపు కాబట్టి నల్లని దుస్తులు ధరించి కేశ సంస్కారాలు మానేస్తారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తారు. పాదరక్షలు విడిచి స్వామియే శరణం అయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై తన దర్శనార్థం వస్తారు. అటువంటి భక్తులను పట్టి పీడించకూడదని, శుభం చేకూర్చాలని అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఆజ్ఞ వేస్తాడు. అలా శనీశ్వరుడు విధించే ఏలినాటి కష్టాలని 40 రోజులు అయ్యప్ప దీక్షలో ఉంటాయని, ఆ విధంగా శనీశ్వరుడి వృత్తి ధర్మానికి భంగం కలగకుండా చేస్తాడు అయ్యప్ప స్వామి. ఇక శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయ్యప్ప దీక్షను చేపట్టిన నాటి నుంచి స్వాములు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితోనే స్నానం చేస్తారు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరం, మనస్సు తేలికపడి ఏకాగ్రత పెరుగుతుంది. అయ్యప్ప స్వాములు మిత భోజనం చేస్తారు కాబట్టి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన వంటకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయ్యప్ప స్వాములు పాదరక్షలు లేకుండా నేలపై నడుస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా దీక్ష చేపట్టిన వారు కటిక నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పులు దరిచేరవు. సృష్టిలో జరిగే శక్తి మార్పిడి వల్ల భూమి నుంచి శక్తి లభిస్తుందని సైంటిస్టులు చెప్తారు. నుదుటిన విభూది పెట్టుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విభూదిని ఆవు పేడతో తయారు చేయడం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. తలనొప్పి, జలుబు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షిస్తుంది. గాయాలు నయం కావడానికి విభూది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే దిష్టి తగలకుండా ఉండడానికి విభూది పెట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో మాల వేసుకున్నప్పటికీ సైంటిఫిక్గా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి అయ్యప్ప స్వాముల దినచర్య సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి మెరుగైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక చలికాలంలోనే అయ్యప్ప దీక్ష ప్రారంభమవుతుంది. దీక్ష సమయంలో
చన్నీటి స్నానం చేస్తారు స్వాములు. ఈ సమయంలో నలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మి గ్రహించి శరీరానికి చలి నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. మరి అయ్యప్ప మాలను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.